బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై సంకేతాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించడం జరిగింది. మే 20వ తేదీ వరకు కూడా కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈడీ కస్టడీని ఎదుర్కొన్న అనంతరం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ రోజుతో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ని వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచడం జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని చెప్పి ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించడం జరిగింది. ఈడీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ కోర్టు కేజ్రీవాల్ యొక్క జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ తదుపరి విచారణని మే 20వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. కేజ్రీవాల్ కి ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు, ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అంశం పైన ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యంగా కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని ఈడీ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ అంశం పైన సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం విచారణ అనేది జరుగుతుంది. ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి చట్టవిరుద్ధంగా జరిగింది అన్న వాదనకు సంబంధించి, అలాగే ఎలక్షన్స్ ముందు జరిగిన అరెస్ట్ పైన అనేక ప్రశ్నల్ని సుప్రీంకోర్టు వేయడం జరిగింది. అయితే సామాన్యులకు ఒకలాగా, రాజకీయ నాయకులకు ఒకలాగా ముఖ్యంగా కోర్టులు తీర్పులు ఇవ్వడం సరికాదు. ఒకే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందరి పట్ల కూడా సమానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మధ్యంతర బెయిల్ ఇస్తే కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదు, అలాగే ఇచ్చిన సమన్లకు ఇన్వెస్టిగేషన్ కి సహకరించి ఉంటే అరెస్ట్ జరిగే అవకాశం ఉండేది కాదు. కానీ ఆయన కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ జరిగింది. అలాగే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ సహా అనేక సెక్షన్లను కూడా ఇటు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, అలాగే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించడం జరిగింది. ప్రస్తుతం జస్టిస్ సంజీవ్ ఖన్నా, అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అలాగే కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అంశం పైన రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రస్తుతం మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. కవితను కాసేపటి క్రితమే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పి కూడా దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. సో ఓవరాల్ గా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అంశం పైన కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకి అనుమతి ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ మే 20కి వాయిదా వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు ఆధారంగానే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ఆధారపడి ఉండబోతున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఇంట్రిమ్ బెయిల్ ఇస్తే కనుక, షరతులతో కూడిన బెయిల్ ఇస్తే కనుక ట్రయల్ కోర్టు ఆర్డర్ అనేది, జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఇచ్చిన ఆర్డర్ అనేది చెల్లుబాటు కాదు. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు, ఎలక్షన్స్ ఉన్నాయి, ఆయన ఒక సిట్టింగ్ సీఎం గా ఉన్నారు, ఆయన హ్యాబిచువల్ గా అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది ఎన్నికల సందర్భంలో కాబట్టి మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లేదన్నట్లయితే ఈ ప్రశ్నే ఉత్పన్నమయ్యేది కాదని చెప్పి సుప్రీంకోర్టు ఈడీ తరపు న్యాయవాదులతో చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసు డైరీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి ఈడీని ఆదేశించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేజ్రీవాల్ తప్పు చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అయితే సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అలాగే మరోపక్క ట్రయల్ కోర్టులో అయితే జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపైనే కేజ్రీవాల్ కి ఓటు లభిస్తుందా లేదా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన పాల్గొంటారా లేదా, ఒకవేళ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనడానికి బయటకు వస్తే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించడానికి ఉండదు అన్న అంశాలను కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ అంశం పైన కూడా ఎటువంటి షరతులతో కూడా బెయిల్ ఇస్తారా, అసలు బెయిల్ ఇవ్వరా, ఒకవేళ ఇది ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇంట్రిమ్ బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు ఈడీ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. తప్పు చేశారు, ఎవరికి కూడా మినహాయింపు ఉండకూడదు, న్యాయం అందరి పట్ల సమపాళ్లలో ఉండాలి అన్నది ఈడీ వాదనగా ఉంది.
సో చూడాలి ఎటువంటి ఉత్తర్వులు ఇస్తాయి. రోజు రెవెన్యూ కోర్టులో అయితే కేజ్రీవాల్ కోర్టు లభించలేదు, జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం జరిగింది. నాకు సుప్రీంకోర్టులో ప్రస్తుతం వాదనలు అనేవి కొనసాగుతున్నాయి. సో అక్కడ ఊరట లభిస్తుందా లేదా అనేది సాయంత్రం వరకు స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి.